ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, పిల్లల్లో జ్ఞాపకశక్తి లేకపోవటం, భూ వివాదాలు, కళ్యాణ దోషం, కోర్టు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, రేపు గురువారం రోజున నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా. నీ కోరికలు, నీ కలలు అన్నీ నెరవేరుస్తాను. నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాకు తల్లి, నీ జీవితాన్ని సంతోషమయం చేస్తాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే తీయటి వార్త చెబుతానమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు విను తల్లి. నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసిగి చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇలా నిన్ను చుట్టుముట్టిన సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేనే స్వయంగా నీ వద్దకు వచ్చానమ్మా. అంతేకాకుండా నీ జీవితంలో సమస్యలు, కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారాన్ని చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలి అంటే కొంచెం కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం నిన్ను వెంబడిస్తున్నాయి అని నువ్వు చేసే పని నుండి అస్సలు వెనకంజు వేయవద్దమ్మా. మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, అపజయాలను చూసి ఇక నా జీవితంలో మంచి రాదా అని నువ్వు అనుకోవద్దు తల్లి. నాకు మంచి కాలం ఆరంభం అయింది అని తెలుసుకో అమ్మా. ఇవన్నీ దాటి నిలబడితేనే జీవితం అని తెలుసుకో తల్లి. కష్టాలను, బాధలను, అవమానాలను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందేనమ్మా. ఇప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఆనందం, సంతోషం అని నీ జీవితంలోకి రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలి అంటే ఏమి చెయ్యాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నారు వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి. గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు కొంతమంది నిన్ను చూసి వార్వలేక నీపై ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారమ్మా. నువ్వు కోపాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా ఉండమ్మా. ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చుతుంది. నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకో తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే వారికి దూరంగా ఉండు. వారే నీ దగ్గరికి వచ్చేలా, నిన్ను అర్థం చేసుకునేలా అటువంటి సందర్భం నేను వారికి కలిగిస్తాను. ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి. అన్నీ మారుతాయి, అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి. ఈ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి తల్లి. అటువంటి సందర్భం నువ్వే కల్పించుకోవాలి. నీకు బాధ అని అనిపించినా, అవమానం అని అనిపించినా కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వద్దమ్మా. ఎందుకంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాని తలుచుకుని ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి అని పట్టుదలతో ఉండు తల్లి. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమిలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి.
ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలమ్మా. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి అస్సలు ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు, సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక నిన్ను ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితో నువ్వు సంతోషంగా ఉండు తల్లి. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉందో వారికి సంతోషంగా దూరమైపో తల్లి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు తల్లి. నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా ఉన్న నిన్ను ఎవరూ ఏమీ చేయలేరమ్మా. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అస్సలు దిగులు పెట్టుకోవద్దమ్మా. నీకు చిక్కులు కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు నీ దగ్గరికి అస్సలు చేరనివ్వను తల్లి. నా మీద నమ్మకం పెట్టుకున్న నీకు నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యనమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద నీకు రాకుండా నేను చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది. నీకు అంతా కూడా ఇకపై శుభకరంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది తల్లి. కాబట్టి నేను చెప్పిన మాటలు పాటించి గుర్తుంచుకుని నా మీద నమ్మకంతో ఉంటూ నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది. గుర్తుంచుకో తల్లి. ఇకపై ఎలాంటి ఆలోచన మనసులో పెట్టుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండమ్మా. మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నీ వాళ్లకు, నీతో ఇన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలేమిటో నాకు తెలుసు తల్లి. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేదు. ఎందుకలా నువ్వు ఇంతలా నిరాశ చెందిపోయి నిన్ను నువ్వు నమ్ముకోవటం మానేశావు? తల్లి, నేను నీకు ఒకటి చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. ఆ విధంగానే జీవితకాలం నడుచుకో అమ్మా. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా విజయం అనేది రాదు. అది ఎలా అంటే, నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ముందు నీ మీద నీకు సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, నేను విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ఆ పనిని ప్రారంభిస్తే ఎలా విజయం వస్తుంది తల్లి? అది అపజయం పాలై నిన్ను నిరాశకి గురి చేస్తుంది. అసలే నీపై నీకు నమ్మకం లేదు, ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నీకు మరీ చెబుతున్నానమ్మా. నిజమే తల్లి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రభావం నీపై అధికంగా ఉంది. నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలిసి ఎక్కడ మంచి స్థాయికి వెళతావేమోననే భయంతో కొందరు నిన్ను కిందకి లాగే వాళ్ళు ఉన్నారు. కనుక ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు, ఎవరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది నువ్వు అస్సలు ఆలోచించవద్దు. మొదట నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆ తర్వాత నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని నమ్ము తల్లి. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించటానికి నువ్వు కృషి చేస్తే దానికి తగిన ఫలితం నీకు కలిగేలా చేస్తానమ్మా. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి, నాకు దారి చూపించాలి, వారు సలహాలు ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు తల్లి. అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు నీకు తెలుస్తుందమ్మా, నువ్వు చేసేది సరైనదా కాదా అని. ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను మనసులో తలుచుకుంటే నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చెయ్యాలి అని, తద్వారా విజయాలు సాధించాలి అని, ఉన్నత శిఖరాలకి చేరాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. ఫ్రెండ్స్, రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ చేయి వదిలేశాను అని నన్ను నిందిస్తూ ఉన్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను వదలలేదు తల్లి. నేను నీతోనే ఉంటున్నాను, నీ వెనకే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించేలా నీతో ప్రయత్నం చేస్తున్నానమ్మా.
మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఎందుకు బాబా ఈ బాధలు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ కూడా వాటంతట అవి వెళ్ళిపోతాయా చెప్పు తల్లి. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు. నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. అంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలకి దారి తీయకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. ఇది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు పడే కష్టాల నుండి విముక్తి చేయలేదు అని, రక్షించలేదు అని బాధపడుతూ ఉన్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఆలోచించమ్మా. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా గడుస్తుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి. నేను గనక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా అనుభవించవలసి వస్తుంది. కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇంకొద్ది రోజుల్లో నీ చెడు కర్మనంతా కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశించాలి అని, దాని వలన నువ్వు జీవితాంతం సుఖంగా సంతోషంగా జీవించాలి అని తల్లి. ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోటి నిండిపోతుందమ్మా. ఇకపై ఏ జన్మలోనూ కూడా నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు తల్లి. నీ కష్టాలన్నీ ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా. అతి త్వరలో నీ చెడు కర్మలన్నీ కూడా తీరిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతోటి జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండమ్మా. నువ్వు అనుకున్నట్లే సమస్తం జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లు జరిపిస్తాను అని నీకు సత్యప్రమాణం చేస్తున్నానమ్మా. నువ్వు ఆనందంగా జీవించాలి అని, నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ప్రతినిత్యము కూడా నా నామం జపిస్తూ ఉండు. విభూతి ధారణ చేస్తూ ఉండు. నా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు. నా కథలు, నా సందేశాలు, నా మాటలు వింటూ ఉండమ్మా. ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు. నువ్వు చేయవలసింది ఇదే తల్లి. ఈ విధంగా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.